హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ చూడకపోయింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. నాకా నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అప్పుడు చూడొచ్చు. మ్యాచ్ నెంబర్ 69 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ అయితే అంత పెద్ద మ్యాచ్ అయితే కాదు, ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి ముఖ్యంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పంజాబ్కి గెలిచాలని ఆశిస్తారు, ఎందుకంటే పరువు కోసం ఆడతారు. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో గెలిస్తే సెకండ్ స్థానానికి వెళ్ళి రాజస్థాన్ రాయల్స్ని కిందికి దింపేస్తారు. ఇంకా మెయిన్ ఇంపార్టెన్స్ ఎవరు? ప్యాట్ కమిన్స్. అతనైతే మంచి ఫామ్లో ఉన్నాడు, కొద్దిగా రన్స్ కూడా కొట్టగలుగుతున్నాడు, బ్యాటింగ్లో కూడా పర్వాలేదు అనిపిస్తున్నాడు. ఇంకా ట్రావిస్ హెడ్ అయితే ఎంత చెప్పినా తక్కువనే, ఫోర్పేలో మెయిన్ క్రూషల్ అవుతున్నాడు, ఇచ్చి పడేస్తున్నాడు. ప్రతి బౌలర్స్కి లెక్క చేయకుండా ఇచ్చి కొడుతున్నాడు, క్లాసు మాస్ చూపిస్తున్నాడు. ఈ మ్యాచ్లో కూడా కొద్దిగా రన్స్ కొట్టాలని అనుకుంటాడు. ఇంకా అభిషేక్ శర్మ కూడా ఎంత చెప్పినా తక్కువనే, వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బ్యూటిఫుల్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేయాలని అనుకుంటారు ఇద్దరు. ఇంకా నితీష్ రెడ్డి తెలుగోడు భయ్య, ఏం ఆడుతున్నాడు, బౌలింగ్లో కూడా అదరగొడుతున్నాడు, బ్యాటింగ్లో కూడా మంచి రన్స్ కొడుతున్నాడు. ఆ కాన్ఫిడెన్స్తో బాగా ఆడాలని అనుకుంటాడు ఈ మ్యాచ్లో కూడా. ఇంకా అటుపక్కల చూస్తే శిఖర్ ధావన్ లేడు, రూల్ అవుట్ అయిపోయినాడు. ఇంకా వాళ్ళ బేస్టో కూడా లేడు, శ్యామ్ కరణ్ లేడు. ఇంకా జితేష్ శర్మ కెప్టెన్గా ఈరోజు చేస్తాడు కెప్టెన్సీ. ఇంకా ప్రభు సింగ్ అయితే మంచి ఫామ్లోనే ఉన్నాడు, ఈ మ్యాచ్లో క్రూషల్ అవుతాడు అతనైతే. రోయి రొసో అతను కూడా మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఓపెనింగ్తో జోడీ వీళ్ళిద్దరే ఓపెనింగ్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా శశాంక్ సింగ్ అయితే ఏం ఆడుతున్నాడు భయ్య, లెక్క చేయకుండా తీస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో ఏం కొడుతున్నాడు భయ్య. అతనికి చాలా టాలెంట్ ఉందని చాలామంది మాజీలు చెప్తున్నారు. ఈ మ్యాచ్లో కూడా మంచిగా ఫినిష్ చేయాలి, మెగా యాక్షన్ వస్తుంది కదా, అతనికి డబ్బులు బాగా వస్తాయి మెగా యాక్షన్లో. ఇంకా కోర్టులో కూడా పోతాడని ఆశ్చర్యపోవడం అవసరమే లేదు. ఇంకా హర్షదీప్ సింగ్ వరల్డ్ కప్ దగ్గరకు వస్తుంది, ఈ మ్యాచ్లో కొన్ని వికెట్ తీయాలని అనుకుంటారు. ఇటుపక్కల టీ నటరాజన్ కూడా క్రూషల్ అవుతాడు. ఇంకా భువనేశ్వర్ కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. స్వింగింగ్ కండిషన్లు ఇస్తే స్వింగ్ చేయగలుగుతాడు బోత్ ఎండ్స్, ఇటుపక్కల క్లాసెన్ అతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో కూడా కొద్ది రన్స్ కొట్టాలని ఆశిస్తాడు. అబ్దుల్ సమాద్ అతను కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు, కానీ కొద్దిగా రన్స్ కొట్టగలిగితే వీళ్ళ టీం అయితే బాగా బ్రిలియంట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇంకా స్టేడియం ఎక్కడ? హైదరాబాద్ అంటే ఉప్పల్ స్టేడియం. ఇంకా పిచ్ ఎలా ఉంటుంది? యూజ్డ్గా మామూలుగా అయితే సేమ్ వికెట్ వేస్తారు, ఫ్లాట్ ట్రాక్ వేస్తారు, కానీ సేమ్ ట్రాక్లో ఉన్నప్పుడు స్లో అవుతుంది. చూస్తూనే ఉన్నాం మనము మ్యాచ్లన్నీ, ఒకటే పిచ్చుల మీద ఆడితే కొద్దిగా స్లో అవుతూ ఉంటుంది. అందుకు టాస్ గెలిస్తే ఏం చేయాలి? డ్యూ ఫ్యాక్టర్ ఉంటే ఫస్ట్ బౌలింగ్ చేస్తే అవకాశం ఉంటుంది, లేకపోతే బ్యాటింగ్ చేసినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇంకా వెదర్ రిపోర్ట్ చూస్తే రైన్ పడేదానికి ఛాన్స్ ఉంది, పగులు కొద్దిగా అడ్డంకి జరుగుతుంది, మ్యాచ్ అయితే జరుగుతుంది. ఎన్నో కొన్ని ఓవర్స్ తగ్గించి అలా జరుగుతుంది మ్యాచ్ అయితే. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తము 22 మ్యాచెస్ జరిగినాయి. ఎస్ఆర్హెచ్ 15 మ్యాచెస్ గెలిచింది, పీవీకేఎస్ 7 గెలిచింది. కానీ అప్పర్ హ్యాండ్ ఉండేది ఎస్ఆర్హెచ్. ఇప్పుడున్న ఫామ్కి ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని అనుకుంటున్నా, పీవీకేఎస్కి అంత సీన్ అయితే లేదని నేను అనుకుంటున్నా. మీరు మొబైల్లో చూడాలంటే జియో సినిమా వితౌట్ మనీ, అది చాలామంది మర్చిపోతున్నారు, అడుగుతూనే ఉన్నారు. మీరు చూడండి, డైరెక్ట్ వితౌట్ మనీగా చూడొచ్చు మనం. ఇంకా ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 సేమ్గానే ఉంటుంది, ఏమైతే మార్పులు అయితే ఉండవని నేను అనుకుంటున్నా. ఇంకా ఒకసారి చెప్తాను. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమాద్, షాబాజ్, ఇంకా ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమారు, టీ నటరాజన్, ఇంకా సన్వీర్ సింగ్. ఇది ప్లేయింగ్ 11, అంతకన్నా ఏముండదు. అబ్దుల్ సమాద్ కూడా చెప్పేశాను, ఉంటే జై ఉన్నత్ ఘట్ ఉంటాడు, టీ నటరాజన్ ఉంటాడు, అంతే. ఇంకా ప్లేయింగ్ 11 అయితే సూపర్గా ఉంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే కొద్దిసార్లు డిప్ అయిపోతుంది వీళ్ళది. మా మార్కెండే కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే స్పిన్ ట్రాక్ ఇస్తే అతని ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టి ఎవరినో కొన్ని రీప్లేస్ చేసుకుంటారు వీళ్ళైతే. ట్రావిస్ హెడ్డినైనా తీసేసి మార్కండే వచ్చేస్తాడు డైరెక్ట్గా. సూపర్గా ఉంది వాళ్ళ ప్లేయింగ్ 11. ఇంకా వీళ్ళ ప్లేయింగ్ 11 చూద్దాం. పీవీకేఎస్ ఫస్ట్ ప్రభ సింగ్,
బ్రింగ్ సింగ్ అతను ఫస్ట్ దిగుతాడు. సెకండ్ వచ్చి రోయో రుసో, థర్డ్ వచ్చి ఇంకా శశాంక్ సింగ్, రుషి ధావన్, ఇంకా హర్ప్రీత్ బార్, హర్షల్ పటేల్, ఇంకా జితేష్ శర్మ కెప్టెను, అశుతోష్ శర్మ, ఇంకా నైతన్ హెలిస్, ఇంకా రాహుల్ చహర్, హర్షదీప్ సింగ్. ఇది ప్లేయింగ్ 11. సూపర్గా ఉంది. కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బ్యాడ్గా ఉంది. లాస్ట్ మ్యాచ్లో కూడా ఓడిపోతున్నారు. ఈ మ్యాచ్లో ఎక్కువగా స్లైట్ ఎడ్జ్ ఉండేది ఎస్ఆర్హెచ్ టీంకి, ఎందుకంటే ఫుల్ డామినేషన్ చేస్తున్నారు కదా. అందుకు ఇదైతే పెద్ద మ్యాచ్ అయితే కాదు, సింపుల్గా జరుగుతుంది, అయిపోతుంది ఎండ్ ఆఫ్ ది సీజన్ అని. అందుకు మంచిగా ముగియాలని వీళ్ళు కూడా అనుకుంటారు. మీరు ఏ టీం గెలుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. అందరు ఒక రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఫ్యామిలీ కూడా పెరుగుతుంది. దానివల్ల మోటివేషన్ నాకు కూడా వస్తుంది. ఇంకా వీడియోస్ చేస్తే కొద్దిగా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అని. థ్యాంక్ యూ.